నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. రాజశేఖర్ బాబు గారు స్మూత్గా కనపడతారు, కానీ చాలా కఠోరంగా ఉంటారని ఒక నాని వినపడుతుంది. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్, ఈ హెల్మెట్ల విషయంలో జనరల్గా హెల్మెట్ రూల్ వైలేట్ చేసేవాళ్ళు మొదటగా జర్నలిస్టులు అంటే మేము, రెండో వాళ్ళు లేదా పోలీసులు. ముందే పోలీసులు అనుకుందాం, పోలీసులు అవాయిడ్ చేస్తారు, జర్నలిస్టులు కానీ కొంతమంది అవాయిడ్ చేస్తారా అన్నట్టు. కానీ వాళ్ళను సైతం కూడా మీరు హెల్మెట్లు పెట్టించారు, వాళ్ళ మీద కూడా ఈవెన్ పోలీసుల మీద కూడా కేసులు బుక్ చేశారంట. మరి అంటే సిస్టంలో ముందు మనము ఆదర్శప్రాయంగా ఉంటే సమాజం వింటారు. సో అంటే దీన్ని ఒక పబ్లిసిటీ అనే దాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. ఒక మెసేజ్ తీసుకోవడానికి డిఫరెంట్ యాంగిల్స్. సో దానికి మీడియా సహకారం చాలా అవసరం. సో మీడియా మిత్రులు హెల్మెట్ దీంట్లో చాలా బాగా, మీరే హెల్మెట్లు ఇచ్చినట్టున్నారు అందరికి. మేమే హెల్మెట్ ఇచ్చాము, సరే మా తంటాలు మేము పడినాము. బట్ దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవడంలో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. అదేవిధంగా కోర్టులు కూడా పోలీస్కి అది హెచ్చరిక అనుకోండి, లేదంటే వారు మాకు మోటివేట్ చేయడం అనుకోండి, మొత్తం మీద ఒక కల్చర్ని అయితే హెల్మెట్ అనే కల్చర్ని, విజయవాడ అంటే అది ఒక పెద్ద పల్లెటూరు అనే ఒక ఇది అలా కాదు. దిస్ ఈజ్ ఆల్సో దిస్ ఎ బ్యూటిఫుల్ సిటీ. వాస్తవానికి ఈ మధ్య వీ స్టార్టెడ్ లైకింగ్ విజయవాడ లైక్ ఎనీథింగ్. చూస్తే అసలు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ, మీకు క్లీన్ సిటీ, ట్రాఫిక్ బాగుంటే ఇంతకంటే జీవన పరిస్థితులు ఎక్కడ ఉంటుంది? సో దాని గురించే మనము సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ కల్చర్ని ప్రజల్లో ఇన్కల్కేట్ చేయాలనే దీంతోనే వెళ్తున్నాం. సో హెల్మెట్ ఎందుకు? సేఫ్టీ కల్చర్. సో LHMS కెమెరా ఎందుకు? సేఫ్టీ కల్చర్. కెమెరా పెట్టుకోవాలి, సీసీ కెమెరా ఎందుకు? సేఫ్టీ కల్చర్. సో ప్రతిదీ కూడా సేఫ్టీ కల్చర్ అనే కాన్సెప్ట్ని ఇన్కల్కేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. దానికి విజయవాడ నగర ప్రజానీకము, మీడియా సోదరులు అందరూ కూడా మాకు సహాయ సహకారం చేస్తున్నాం. ధన్యవాదాలు.